ఇది వచ్చేసి నా కార్ మైలేజ్ ఎంత కామెంట్ సెక్షన్లో ప్రతిసారి అడుగుతున్నారు కదా, చూడండి 101 ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పాము. మన కార్ మైలేజ్ వచ్చేసి 18-20 వస్తుందని. మనం ఆల్రెడీ 5 లీటర్లు పోసాము ఇందాక ఎయిర్పోర్ట్లోనే, మీకు అది వీడియోలో కూడా పెట్టాను. ప్రజెంట్ అయితే 101 తిరిగింది, ఇంకా లో ఫీల్ పర్లేదు. లో ఫీల్ అయితే పర్లేదు, చూడండి సింబల్. ఇంకా 101 తిరిగింది. యా 101 కిలోమీటర్స్, నో ఫీల్ పర్లేదు ఇంకా ఎయిర్పోర్ట్లోనూ. అండ్ ఇది వచ్చేసి బుకింగ్ కూడా వచ్చేసింది పైన మనకు. మైలేజ్ అయితే మనకు ఎలా వస్తుందంటే, నేను కంటిన్యూ ఏసీలో ఉంటా, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. చూడండి ఆల్రెడీ ఏసీలో ఉంది. అది యాక్చువల్ ఇంకెక్కువ వచ్చేది, 22-23 వచ్చేది. కస్టమరు కొంచెం ఫ్లైట్ ఎమర్జెన్సీ అంటే ఫాస్ట్గా కొట్టుకొచ్చాను, దానివల్ల దీపింది. లేదంటే బాగానే ఉండే మైలేజ్ 22 పైన వస్తున్నాయా. ఎందుకంటే మనం టాప్ రోడ్లో వెళ్ళాం, ఎల్బీనగర్. ఇందాక వెళ్ళింది మీకు కనిపిస్తలేదు, మనం ఉప్పల్ వెళ్ళాము ఇందాక. చూడండి 32, 37, 69, 25, 69, 70, 95 కిలోమీటర్లు. 95 మనం ఎంటీ తిరిగిన కాడ 100 సరిపోయింది కదా మైలేజ్. చూడండి నేను ఆల్రెడీ మీకు 3 ట్రిప్పులు కూడా వేయించాను, అది నా మైలేజ్. మైలేజ్ ఎలా వస్తుందంటే, నేను ఎక్కువ ఆర్పిఎం ఉంది కదా, ఆర్పిఎంని మాత్రం 2 క్రాస్ కానియా. ఎంత పికప్ లో పికప్ ఉన్నా ఆర్పిఎంని 2 కింద ఉంచితేనే మీకు మైలేజ్ వస్తుంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నేను డ్రైవింగ్లో చూడండి నేను స్లో అయిపోతాను. ఇక్కడ ఆవేశపడేసి ఉరికేసి ఆ ఎక్సిలేటర్ని ఆర్పిఎం పెంచి మైలేజ్ పడేసుకోకండి ఎవరు కూడా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్లోగా పికప్ అయినా పర్లేదు, కస్టమర్ ఉరకమంటే ఎప్పుడో ఒకసారి ఉరకాల, ప్రతిసారి ఉరితే కుదరదు. ఎందుకంటే మనం చేసుకునేది 4 రూపాయల కోసం కాబట్టి. ఇది వచ్చేసి నా మైలేజ్ వీడియో. మనకైతే 100 అయితే కంపల్సరీ వస్తుంది. ఎప్పుడో మనకు సిటీ బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు మాత్రం 80-85 అయితే కంపల్సరీ వస్తుంది. నాకు బిలో వచ్చిందంటే ఒకసారి 79, 78 వచ్చింది ఒకసారి. ప్రజెంట్ అయితే 100 క్రాస్ అయిపోయింది, ఇంకా లో ఫీల్ అయితే పర్లేదు. చూడండి 100 క్రాస్ అయిపోయింది, లో ఫీల్ అయితే పర్లేదు. ఇంకా మేబీ పడితే పడవచ్చు. మీకు నేను లాంగ్ పర్మిట్లో ఒక వీడియో తీస్తాను. నాది హైవేలో వచ్చేసి ఈ కార్ వచ్చి 28+ వస్తుంది మైలేజ్. ఉండా ఎక్సెంట్ నా కారు 28+. అది కూడా ఎలా వస్తుందంటే 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే 28+ వస్తుంది. ఒకవేళ మనం 100 మెయింటైన్ చేసినాం అనుకోండి 25 కంఫర్ట్. ఇప్పుడైతే మనకు డీజిల్ ఉంది కాబట్టి అవసరం లేదు, లో ఫీల్ పడుతుందో పోదాం బంక్లోకి. ప్రజెంట్ అయితే బుకింగ్ వచ్చింది, బట్ ఒక 5 మినిట్స్ మనం హీటింగ్ ఇవ్వండి మిడిల్లో ఉంది, వెళ్ళేసి రేడియేటర్ వాటర్ కొట్టి నెక్స్ట్ పికప్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే రేడియేటర్ కూల్ ఉందనుకో ఆటోమేటిక్గా బండి కూల్ అయిపోతుంది. నా సజెషన్ ఏంటంటే, ప్రతి డ్రైవర్కు నేను చెప్పేంత పెద్దోని ఏం కాదు, ఏసీ అయితే మెయింటైన్ చేసుకోండి. ఏసీ మెయింటైన్ చేస్తే బండి బాగుంటుంది, మనం బాగుంటాం. మైలేజ్ తగ్గుతుంది, 1 కిలోమీటర్ తగ్గుతుంది, బట్ బండి మాత్రం కండిషన్ బాగుంటుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మనం చేసే 4 రూపాయల కోసం కాబట్టి బండి కూడా ఎంత బాగుంటుందో మంచిది. థ్యాంక్ యూ. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో దీనికి నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మనం రెగ్యులర్ పెట్టే కార్ పార్కింగ్కి వెళ్తున్నాను. ఇక్కడ కార్ పెట్టేసి వెళ్ళి మనం రేడియేటర్ వాటర్ కొట్టేసుకొని ఒక టీ తాగేసి వెళ్ళిపోదాం. ఇందాక వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో టీ దొరకలేదు, ఇప్పుడు చూద్దాం. చలో, ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్.